హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాం నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మీకు ఎలా ఉండబోతుంది. ఈ ఆగస్ట్ మంత్లో మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, అలాగే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ నా వీడియోస్ అనేవి చాలా లాంగ్ వీడియోస్ అనేవి ఉంటాయి, ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ అనేవి ఇప్పుడు అప్లోడ్ చేయను. షార్ట్ వీడియోస్లో ఎవరికి అంత గైడెన్స్ అనేది లభించదు. సో ఎవరైతే లాంగ్ వీడియోస్ ఇష్టపడతారో ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్స్. మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నట్లయితే మీరు యూట్యూబ్ బ్యానర్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. కాబట్టి ఈ ఆగస్ట్ మంత్లో మీరు ఎప్పుడైనా ఈ రీడింగ్ చూసినా కానీ ఈ రీడింగ్ అనేది మీ పైన అప్లికబుల్ అవుతుంది. Okay, let's start the reading. Health, wealth, career. Universe please guide me. Universe please guide me. చూస్తున్న వ్యూయర్స్ కి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుంది? హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ లవ్ పరంగా యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. హెల్త్, వెల్త్, కెరియర్ పరంగా చూస్తున్న వ్యూయర్స్ కి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుంది? హెల్త్ 5 of wands. Okay, wealth, Queen of Cups, wealth, okay, and career, Temperance, okay, love, the Devil, okay, and bottom of the deck, 4 of Wands, lovely. Okay, 5 of Wands. హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ మంత్లో ఐ థింక్ నాకు తెలిసి రీసెంట్గా 5 months కావచ్చు, 5 weeks కావచ్చు. మీ హెల్త్ పరంగా ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క లైఫ్లో 3 monthsగా, 5 yearsగా, 3 yearsగా మీరు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మీ జాబ్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మీరు మెంటల్గా టెన్షన్ పడుతూ ఉన్నారు. రేపు పొద్దున నా లైఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మ్యారేజ్ అయినట్లయితే నా యొక్క లైఫ్ని నేను ఎలా లీడ్ చేయగలుగుతాను, నా యొక్క నీడ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతూ ఉన్నాను. రేపు పొద్దున నా లైఫ్లోకి ఎవరైనా వచ్చినట్లయితే నేను వాళ్ళ విషయస్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతానని మీరు సతమత పడుతూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటి అంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే మానసిక ఆందోళన, చిరాకు ఇవి ఎక్కువగా ఉండడం వల్ల లైఫ్లో కూడా మీకు గ్రోత్ అనేది లేకుండా పోతుంది. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, 5 of Wands అనేది ఇన్నర్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు అనేవి ఉన్నాయి. ఒకరి మధ్య మీకు మిస్అండర్స్టాండింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే గొడవలు అయి ఉండొచ్చు. ఒకరిని మీరు క్షమించలేకపోతున్నారు. మీరు చేసిన తప్పితే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోలేకపోతున్నారు. ఎదుటి వారికి ఫర్గివ్ చేయలేకపోతున్నారు. సో దానివల్ల ఏంటి అంటే మీ మనసులోని వూండ్స్ అనేవి ఉన్నాయి. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ అనేది హీల్ అవ్వట్లేదు. సో దానివల్ల కూడా మీరు హెల్త్ పరంగా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లో ఉంచుకున్నట్లయితే మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, మానసిక ఆందోళన, చిరాకు, ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే మీ హెల్త్ పరంగా కూడా మీ ఇష్యూస్ని అయితే తగ్గించుకోగలుగుతారు. యాక్చువల్లీ ఈ యొక్క ఆగస్టు మంత్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, ఏదైతే మానసిక ఆందోళన ఏదైతే ఉందో, ఎదుటివారి పట్ల మీకు ఏదైనా స్వార్థమైన, ద్వేషమైన, ఎదుటివారు ఒకరిని మిమ్మల్ని బాధ పెట్టున్నారో ఆ బాధ ఇంకా మీరు దాన్ని తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను ఇలా మోసం చేస్తున్నారు. ఆ యొక్క పెయిన్ అనేది మీ మనసులో ఉంది. బట్ ఈ ఆగస్ట్ మంత్లో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఆ పెయిన్ని రిలీజ్ చేయండి. ఒకరి పట్ల ఉన్న బాధ అవ్వచ్చు, ఒకరి పట్ల ఉన్న ఏమైనా బాధ కలిగించే విషయాలు ఉన్నాయి, మీ మనసుకు చాలా బాధ కలిగిస్తున్నాయి, పదే గుర్తొస్తున్నాయి. వాటిని పూర్తిగా రిలీజ్ చేయండి. ఫర్గివ్ చేయండి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి. ఎదుటి వారికి కూడా క్షమించండి. ఓకే, అండ్ హెల్త్ పరంగా మీరేం చేయాలి? హెల్త్ పరంగా మీ యొక్క ఇష్యూస్ తగ్గాలి అనుకున్నట్లయితే ఆగస్ట్ మంత్లో మీరేం చేయాలి? హెల్త్ పరంగా హెల్త్ కాన్షియస్గా ఉండాలనుకున్నట్లయితే చాలామంది జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్సర్సైజ్ ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నారు. ప్రొకాస్టినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాయిదా వేస్తూ ఉన్నారు. నో 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 నో
డోంట్ పోస్ట్పోన్ ఎనీథింగ్. ప్లీజ్ ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీ మూమెంట్ అనేది చాలా అవసరం ప్రజెంట్ పరిస్థితుల్లో. ఎస్, ఏస్ ఆఫ్ ఎర్త్, ద బ్రీత్ ఆఫ్ లైఫ్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. యూనివర్స్ మీకు ఇక్కడ చెప్పగానే చెప్తుంది ఏంటి అంటే ద బ్రీత్ ఆఫ్ లైఫ్. ఏదైతే ఊన్స్ ఉన్నాయో, ఏదైతే పెయిన్ ఉందో మీ యొక్క మనసులోని, ఆ పెయిన్ని రిలీజ్ చేయండి. ఎంత వేగంగా అయితే అంత మంచిది. పెయిన్ మనసులో ఉన్నట్లయితే మీరు ఆ పొజిషన్లోనే స్టక్ అయిపోతారు, లైఫ్లో ముందుకు వెళ్ళలేరు, ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. ద బ్రీత్ ఆఫ్ లైఫ్. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయో, ఏవైతే విషయాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయో వాటిని బ్రేక్ చేయండి, అంటే వాటిని పూర్తిగా రిలీజ్ చేయండి, యూనివర్స్కి ఇచ్చేయండి, యూనివర్స్కి సరెండర్ చేయండి. లేకపోతే ఏ దేవుడిని అయితే మీరు నమ్ముతారో ఆ దేవుడికి పూర్తిగా సరెండర్ చేసేయండి, సమర్పించండి. మీకు మీరు పూర్తిగా మీ యొక్క సిచ్యువేషన్స్ని, మీ యొక్క నెగిటివ్ థాట్స్ని, మీ నెగిటివ్ ఎమోషన్స్ని, మీ యొక్క బాధని పూర్తిగా భగవంతుడికి సమర్పించండి. ద బ్రీత్ ఆఫ్ లైఫ్. అప్పుడు మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది, ఒక పీస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. ఈ ఆగస్ట్ మంత్లో చూసుకున్నట్లయితే చాలామంది ఈ యొక్క జూలై మంత్లో డిసైడ్ అయ్యి ఉన్నారు, ఇంకా నేను ఎవరి గురించి అంతగా ఆలోచించనంటే మీరు పూర్తిగా బండరాయి అయిపోయారని కాదు. మీకు ముందుగా ప్రయారిటీ, ఇప్పటి వరకు ఎదుటి వారికి మీరు ప్రయారిటీ ఇచ్చున్నారు మీ లైఫ్లో, నా మీకు మీరు ప్రయారిటీ ఎక్కువగా ఇస్తారు, మీ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఓకే, ఇలా ఇచ్చినట్లయితే మీ యొక్క హెల్త్ కండిషన్ అనేది బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెల్త్, క్వీన్ ఆఫ్ కప్స్. మీ మనసు చెప్పింది వినండి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది వినండి. ఇంకా ఎదుటి వారు చెప్పి చూడండి. ఎప్పుడైతే నేను లైవ్లోనే కాదు, ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తాను, 10 మంది చెప్పింది వినండి. 10 మంది చెప్పిన విషయాన్ని మీరు ఒక దగ్గర పెట్టండి, అంటే ఒక దగ్గర తీసుకునండి, దాన్ని డిస్కస్ చేయండి. ఎవరితోని? మీతో మీరు డిస్కస్ చేయండి. ఎదుటి వ్యక్తి నాకు ఇలా చెప్పారు, ఆ వ్యక్తి నాకు ఇలా చెప్పారు, దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటే ఫిల్టర్ చేయండి. వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్, నేను నా లైఫ్లో అప్లై చేసుకున్నట్లయితే ఇది నాకు ఎంతవరకు సహాయపడుతుంది. సో ఫిల్టర్ చేసి అందరూ చెప్పింది గ్రహించి మీరు ఒక డెసిషన్కి వచ్చి, వాళ్ళు చెప్పిన నుండి ఒక డెసిషన్కి వచ్చి, రెండింటిని అమాల్గమ్ అంటే రెండింటిని మిక్స్ చేసినట్లయితే, అంటే మీ యొక్క ఆలోచనలు ఎదుటి వారి యొక్క ఆలోచనలు మిక్స్ చేసి మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినట్లయితే వెల్తీ, మీ లైఫ్లో మీరు వెల్తీ అవుతారు. మీ లైఫ్లో ఏదైతే ప్రాస్పారిటీ, ఏదైతే వెల్తీ కావాలనుకుంటున్నారో అది మీకు అనేది లభిస్తుంది. సమృద్ధి అంటే, వెల్తీ అంటే సమృద్ధి. ఎటువంటి సమృద్ధి? సమృద్ధి అంటే డబ్బుల పరంగానే సమృద్ధి కాదు, ఆనందం కూడా ఒక సమృద్ధి, సంతోషం కూడా ఒక సమృద్ధి, సుఖం కూడా ఒక సమృద్ధి, డబ్బు సమృద్ధి, ఆనందం సమృద్ధి, పీస్ఫుల్ ప్రశాంతత కూడా ఒక సమృద్ధి జీవితంలో. కొంతమంది ఎంత డబ్బు ఉన్నా సరే మానసిక ప్రశాంతత ఉండదు, పీస్ అనేది లైఫ్లో ఉండదు, అంత డబ్బు సంపాదించినా అది వేస్ట్. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఏది ఏవైనా సరే లైఫ్లో ఉండాల్సింది పీస్, ప్రశాంతత. లైఫ్లో లేకపోయినట్టయితే మీరు ఎంత డబ్బు సంపాదించండి అదంతా వేస్ట్. నా ఆగస్టులో మీరు చాలామంది ప్రశాంతతకి, నా లైఫ్లో ఇంతవరకు ఏదైతే జరిగింది ఓకే, ఏది జరిగితే అది జరగని, నేను నా భగవంతుని నమ్ముతున్నాను, నన్ను నేను నమ్ముకుంటున్నాను, నేను చేసిన ప్రయత్నాలకి పైన నేను నమ్ముతున్నాను, నా భగవంతుడి పైన నాకు నమ్మకం ఉంది, ఇంకా ఎవరి గురించి నేను పట్టించుకొని, ఎవరేమనుకుంటే అనుకోని నా గురించి. నేను నా గురించి ఆలోచిస్తాను, నా యొక్క ప్రయత్నాలపైన ఆలోచిస్తాను, నేను చేసే ఎఫర్ట్స్ పైన నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను అని చాలా మంది డిసైడ్ అయ్యున్నారు జూలై మంత్లో. అండ్ ఈ ఆగస్ట్ మంత్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఎదుటివారు చెప్పింది వింటారు, ఎదుటివారు చెప్పింది గ్రహించి మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్తుంది కూడా దాన్ని మిక్స్ చేసి మీరు డెసిషన్ తీసుకోబోతున్నారు మీ లైఫ్లో మీరు వెల్తీ అవ్వడానికి, ఎదుటివారి మీద ఆధారపడకుండా ఉండడానికి. చాలామంది ఈ యొక్క ఆగస్టులో పీస్ని కొంతమంది వెల్తీగా కోరుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, నా లైఫ్లో ప్రశాంతత కావాలి, ఈ యొక్క మెంటల్ టెన్షన్ నాకొద్దు, ఈ రిలేషన్షిప్ పరంగా టెన్షన్, కెరియర్ పరంగా టెన్షన్, ఈ టెన్షన్ ఆ టెన్షన్ నాకొద్దు, ఏది ఏమైనా సరే నేను అన్నిటినీ హ్యాండిల్ చేయగలుగుతాను. మొట్టమొదటిగా నాకు కావాల్సింది పీస్, మానసిక ప్రశాంతత. సో చాలా మంది పీస్కి ప్రయారిటీ ఇస్తున్నారు, కొంతమంది కెరియర్కి ప్రయారిటీ ఇస్తున్నారు, కొంతమంది రిలేషన్షిప్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రయారిటీ ఇచ్చే ముందు రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలన్నా సరే ముందు మీరు స్టేబుల్గా ఉండాలి మీ లైఫ్లో. మీకు చూడండి, ప్రశాంతత లేకుండా లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకున్నట్లయితే ఆ డెసిషన్ ఎప్పుడు తిప్పి కొడతాయి. ఆందోళనతో ఎటువంటి డెసిషన్ తీసుకున్నా మీ మనసు ప్రశాంతంగా ఉండి
మీ యొక్క మనసు మెదడు రెండు ఒకే స్టేజ్లోకి వచ్చి మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నట్లయితే ఆ డెసిషన్ అనేది 100% ఎప్పుడైనా సరే క్లిక్ అవుతుంది, 100% రిజల్ట్స్ని కూడా ఇస్తుంది. సో క్వీన్ ఆఫ్ కప్స్ వెల్తీ మీరు వెల్తీ అవబోతున్నారు. ఇక్కడ వెల్త్ అనేది చాలా మంది పీస్కి ఎక్కువగా వాల్యూ చేస్తున్నారు. ప్రశాంతతని లైఫ్లో కోరుకుంటున్నారు ఈ ఆగస్ట్ మంత్లో. ఆ ప్రశాంతత అనేది ఈ ఆగస్టులో మీకు లభించబోతుంది. ఎప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లో ఉంచుకున్నప్పుడు, మీ యొక్క హార్ట్ చెప్పింది మీరు విన్నప్పుడు. యువర్ క్వీన్ ఆఫ్ హార్ట్. యాక్చువల్లీ క్వీన్ ఆఫ్ కప్స్ అనేది క్వీన్ ఆఫ్ హార్ట్స్, డివైన్ ఫెమినైన్. క్వీన్ ఆఫ్ హార్ట్స్ అంటే కింగ్ ఆఫ్ హార్ట్స్ కూడా. ఓకే, క్వీన్ ఆఫ్ హార్ట్స్ అంటే నాట్ క్వీన్ ఆఫ్ హార్ట్స్. హార్ట్స్ అంటే మీ యొక్క మనసు చెప్పింది మీరు విన్నట్లయితే, మీ మనసుకు అంటే మీరే మీ యొక్క మనసుకి రాజు, లేకపోతే మనసుకి రాణి. ఓకే, యు ఆర్ కింగ్డమ్. మీ కింగ్డమ్కి మీరే రాజు, మీ కింగ్డమ్కి మీరే రాణి. యు ఆర్ ఏ క్వీన్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్. ఓకే, ఆ కింగ్డమ్లోకి ఎవరిని అంత వేగంగా సులువుగా ఎంటర్ చేయలేదు. మీ యొక్క ఎమోషన్స్లో ఆడుకోనివ్వద్దు. సో ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మీ యొక్క హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరిని అంత సులువుగా రానివ్వట్లేదు. చుట్టుపక్కల బౌండరీస్ని క్రియేట్ చేసుకొని ఉంటున్నారు మీ లైఫ్లో. ఓకే, వెల్తీ అవ్వడానికి మీరేం చేయాలి? ఓకే, ఈ ఆగస్టులో వెల్తీ అవ్వడానికి మీరేం చేయాలి? యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది, ఏం చెప్పాలనుకుంటుంది? ఈ ఆగస్టులో వెల్తీ అవ్వాలనుకున్నట్లయితే మీరు ఎనీ ఆస్పెక్ట్స్ వెల్తీ. ఓకే, 10 of Wands, even 10 of Wands. రెస్పాన్సిబిలిటీస్. ఎస్, మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడు మీరు క్లియర్ చేయగలుగుతారు? మీ కర్తవ్యం ఉంది. రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ బర్డన్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు కెరియర్ పరంగా అవ్వచ్చు. నేను చెప్పాను వెల్తీ అంటే చాలా ఆస్పెక్ట్స్లో వెల్తీ అనేది ఉంటుంది. కెరియర్, జాబ్, ఫ్యామిలీ, రిలేషన్షిప్, మీ యొక్క ఓన్ పర్సనల్ లైఫ్లో వెల్తీ. ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు క్లియర్ చేయగలుగుతారు? మీ యొక్క మైండ్ని మీరు పీస్గా ఉంచుకున్నప్పుడు. మీ యొక్క బర్డన్స్ని, మీ యొక్క పెయిన్, ఇక్కడ చెప్పున్నాను హెల్త్ పరంగా కూడా ఇక్కడ అదే కార్డ్ వచ్చింది, 10 of Wands. వాంట్స్ అండ్ వాంట్స్. మీ యొక్క బర్డన్స్ని, మీ యొక్క స్ట్రెస్ని, మీ యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఓన్స్, ఇవన్నిటిని మీరు డివైన్కి సరెండర్ చేసినట్లయితే, యూనివర్స్కి సరెండర్ చేసినట్లయితే, క్వీన్ ఆఫ్ కప్స్ వెల్తీ అనేది మీ లైఫ్లో ఆటోమేటిక్గా మీరు ఎంబ్రేస్ చేయగలుగుతారు. ఆటోమేటిక్గా చేంజెస్ని మీ లైఫ్లో గ్రాప్ చేయగలుగుతారు. ఓకే, 10 of Wands ఒక సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది. 10 అనేది కంప్లీషన్కి సంబంధించింది. ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుండి మీరు నెమ్మదిగా బయటకు వస్తూ ఉన్నారు. హీలింగ్ అనేది యూనివర్స్ మీకు ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెరియర్, హెల్త్, వెల్త్, కెరియర్ అనేది టెంపరెన్స్, వెల్తీ. యాక్చువల్లీ కెరియర్లోని మీరు చాలా మంది స్టక్లో ఉన్నారు. కెరియర్లోని మ్యాక్సిమం 7 years, 5 years, కొంతమంది 3 years చూస్తున్న వ్యూయర్స్ పూర్తిగా స్ట్రక్ అయి ఉన్నారు. ఏ పని చేపట్టినా అవ్వట్లేదు. చేతుల దాకా వచ్చి జాబ్ వెళ్ళిపోవడం కానీ, చేతుల దాకా వచ్చి ఏ పనైనా ఆగిపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కెరియర్ పరంగా చూసుకున్న పూర్తిగా గ్రోత్ లేదు, ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, కెరియర్లో గ్రోత్ లేదు, శాలరీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. కొంతమంది అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ యొక్క ప్రయత్నాలు కూడా విఫలం అవుతున్నాయి. వీసా చాలా మంది ఇక్కడ వీసా 2 times క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈసారి వీసా కన్ఫర్మేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్, కెరియర్లో గ్రోత్ అయితే లేదు. కెరియర్ స్ట్రక్లో ఉంది, మీది స్టాగ్నేషన్లో ఉంది. ఈ స్టాగ్నేషన్ నుండి మీ లైఫ్లో అంటే మీ కెరియర్లో మీరు మూమెంట్ కావాలనుకుంటున్నారు, ర్యాపిడ్ మూమెంట్ కావాలనుకుంటున్నారు, చేంజెస్ కావాలనుకుంటున్నారు ఇన్ ఏ పాజిటివ్ వే. అలా కావాలనుకున్నట్లయితే టెంపరెన్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను వెల్తీ అవ్వాలండి. 10 మంది చెప్పింది వినండి. మీ చివరికి ఏం చేస్తారు? 10 మంది చెప్పింది వింటూ మీ మనసు చెప్పింది కూడా మీరు విని రెండింటిని అమాలిగం మిక్స్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే టెంపరెన్స్ అనేది ఏంటి? మిక్స్ అండ్ మ్యాచ్. టెంపరెన్స్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్, అన్నిటిని మిక్స్ చేయడం రెండింటిని. సో మీ యొక్క లైఫ్లో మీరు బ్యాలెన్స్ని తీసుకుని వచ్చినట్లయితే ఇన్ అండ్ యాన్ అంటే శివశక్తి, డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్ ఎనర్జీస్ రెండింటిని మీరు బ్యాలెన్స్లో తీసుకొచ్చినట్లయితే, అలైన్ అయినట్లయితే, యూనివర్స్తో మీరు అలైన్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లోని కెరియర్లో గ్రోత్ అనేది వస్తుంది. మీరు అలైన్మెంట్లో లేరు అంటే మీ యొక్క చక్రాస్ అనేవి ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయి. కొంతమంది రూట్ చక్ర ఇన్బ్యాలెన్స్లో ఉంది, కొంతమంది సోలార్ ప్లస్ చక్ర ఇన్బ్యాలెన్స్లో ఉంది. ఇన్బ్యాలెన్స్లో ఉండడం వల్ల మీ లైఫ్లో మీరు ఏది చేస్తున్నా కానీ ఆ యొక్క
ఎఫర్ట్స్ అనేవి 100% రిజల్ట్స్ అయితే మీకు ఇవ్వట్లేదు. ఓకే, అందుకే బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్ అనేది సక్సెస్, హ్యాపీనెస్, మ్యారేజ్, ప్రాస్పారిటీ. ఓకే, హెల్త్ పరంగా అవ్వచ్చు, వెల్త్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, మీకు గ్రోత్ అనేది లభిస్తుంది. బట్ మీకు మీరు బ్యాలెన్స్ లో ఉంచుకున్నట్లయితే, చాలా మంది కెరియర్ లో మీకు డబ్బు తీసుకొని మోసం చేస్తున్నారు, ఆ జాబ్ ఇస్తానని, ఈ జాబ్ ఇస్తానని. దానివల్ల కూడా మీరు లైఫ్ మీద హోప్ అనేది పోయింది మీకు. నా లైఫ్ లో ఏం జరుగుతుందో, నా లైఫ్ ఇంకా ఇంతే, నేను ఏం చేసినా అవ్వదు, ఎప్పుడు ఇలాగే అవుతుంది. ఆ యొక్క థాట్ నుండి బయటికి రండి, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ లో తీసుకోండి. ఎందుకంటే ఒక మనిషిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. మీ షాడోని మీరు అలా వదిలేలేరు, అంటే మీ యొక్క మైనస్ ని మీరు అలా వదిలేరు. మీ యొక్క మైనస్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి, అంటే మీ యొక్క నెగిటివిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేసి, దాన్ని మీరు పాజిటివిటీలో ఎలా మార్చుకోవాలి. నాలో ఉన్న నెగిటివిటీ ఇది, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను ఈ పని చేసినప్పుడల్లా ఏదో ఒకటి వస్తుంది, ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దీన్ని నేను ఎలా చేంజ్ చేసుకోగలను, ఏ విధంగా చేంజ్ చేస్తే నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళగలను. ఇలా మీ యొక్క నెగిటివిటీని మీరు పాజిటివిటీలో చేంజ్ చేసుకున్నట్లయితే, బ్యాలెన్స్లోకి వచ్చినట్లయితే, ఆటోమేటిక్గా మీ లైఫ్లో కెరియర్లో గ్రోత్ అనేది వస్తుంది. ఎనివే, యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది కెరియర్ పరంగా? యూనివర్స్ చూస్తున్న వ్యూయర్స్కి కెరియర్ పరంగా వాళ్ళు ఏం చేయాలి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. కెరియర్ పరంగా వాళ్ళు గ్రోత్ కావాలనుకున్నా, లేకపోతే కెరియర్లో ముందుకు వెళ్ళాలనుకున్నా, వాళ్ళు ఏం చేయాలి? హే, క్వీన్ ఆఫ్ బాల్స్, యు మీన్ క్వీన్ ఆఫ్ కప్స్. ఆల్రెడీ క్వీన్ ఆఫ్ కప్స్ నేను ఇక్కడ చెప్పాను, అన్ని సిమిలర్ గా వస్తున్నాయి ఈ యొక్క రీడింగ్ లో. మీ యొక్క అంతరాత్మ చెప్పింది వినండి. క్వీన్ ఆఫ్ బాల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, మీ యొక్క అంతరాత్మ చెప్పింది వినండి. మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది? చాలా మంది మీ యొక్క అంతరాత్మ, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినట్లేదు, పెడచెవిన పెడుతున్నారు. మీ యొక్క బ్రెయిన్ చెప్పింది వింటున్నారు, అంటే లాజికల్ గా మీరు వర్క్ చేస్తున్నారు. లాజికల్ అండ్ మీ యొక్క ఎమోషనల్ రెండు బ్యాలెన్స్ లో ఉండాలి, అంటే ప్రాక్టికాలిటీ, ఎమోషనాలిటీ రెండు బ్యాలెన్స్ లో ఉన్నట్లయితే అదే ఇక్కడ టెంపరెన్స్. టెంపరెన్స్ అనేది బ్యాలెన్స్ అని తెలియజేస్తుంది. రెండు బ్యాలెన్స్ లో ఉన్నట్లయితే మీ లైఫ్ లో కెరియర్ లోని మీ గ్రోత్ అనేది ఉంటుంది, మీ ఫ్యూచర్ లో గ్రోత్ అనేది ఉంటుంది. మీరు బ్యాలెన్స్ లో లేదు, ఇన్ బ్యాలెన్స్ లో ఉన్నారు. సో దాన్ని సరి చేసుకోండి. ఎక్కడ మీరు ఇన్ బ్యాలెన్స్ లో ఉన్నారు, ఎందుకు మీ పనులు అవ్వట్లేదు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, దాంట్లో నేనేం సరి చేసుకోవాలి, ఆ విధంగా ఆలోచించినట్లయితే మీ లైఫ్ లో గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే ద డెవల్, టెమిటేషన్, ఎడిక్షన్స్, సెక్సువాలిటీ, పొసెసివ్నెస్, అబ్సెసివ్. చాలా మంది లవ్ పరంగా చూసుకున్నట్లయితే మోసపోయి ఉన్నారు. యూఎస్ ఎవరైతే నాకు తెలియదు, స్పెసిఫిక్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, ఇది ఎవరో తెలియదు, ఇద్దరు ముగ్గురు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒకరు అయ్యి ఉండొచ్చు. చూడండి, ప్రేమ అనేది లైఫ్ లో ప్రేమ అనేది అవసరం, కానీ అవసరాన్ని గురించి మనం ఎవరిని ప్రేమించకూడదు, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే చూస్తున్నారు వ్యూయర్స్, మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, యూజ్ అండ్ త్రో అనమాట, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆప్షన్స్ కి మిమ్మల్ని ఒక డెసిషన్ లాగా తీసుకోలేదు మీ లైఫ్ లో. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక డెసిషన్ లాగా తీసుకోలేదు, ఒక ఆప్షన్ లాగా తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే మీరు ఓకే, మీరు ఒక డెసిషన్ కాదు వాళ్ళ లైఫ్ లో, ఒక ఆప్షన్. దానివల్ల మీ మనసు అనేది బాగా హర్ట్ అయ్యింది, బాగా చిన్నబుచ్చుకుంది మీ లైఫ్ అనేది. మిమ్మల్ని మీరు లవ్ లైఫ్ లో అయినట్లయితే మీరు ఆ వ్యక్తిని ఒక డెసిషన్ లాగా చూసుకున్నారు, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూస్తున్నారు. వాళ్ళు కాకపోతే మీరు, వాళ్ళు ఓకే కాకపోతే, ఎందుకు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, వాళ్ళ దగ్గర ఏదైతే లభిస్తుందో వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ దగ్గర ఉన్న ప్రేమ లభించకపోయినట్లయితే మీ దగ్గరికి రావడం, మీతో మాట్లాడడం. ఆ విషయం మీకు కూడా తెలుసు, కానీ మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నో, అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. మన వాల్యూ ఎదుటి వారికి తెలియజెప్పాలంటే ఆ ఎదుటి వ్యక్తితో మనం డిటాచ్ అవ్వాలి, కొంచెం దూరాన్ని మెయింటైన్ చేయాలి, కొంచెం దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది ఆ వ్యక్తి నిజంగా మన వ్యక్తేనా, లేకపోతే నిజంగా ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడా, లేకపోతే మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే టైం పాసా అనేది మీకు తెలుస్తుంది. ప్రేమను పరీక్షించి ఆ ప్రేమతోని కొన్నిసార్లు డిటాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ద డెవల్, ఎడిక్షన్. చూడండి, అతి దేంట్లోని పనికిరాదు. అతి ప్రేమ అవ్వచ్చు, అతి నమ్మకం అవ్వచ్చు, అతి దురాశ అవ్వచ్చు. అతి ఇది ఎప్పుడైతే చేరుతుందో, ఈవెన్ ప్రేమలో అయినా అవ్వచ్చు, ఆ అతి చేరినట్లయితే జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. అండ్ చాలా మంది మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్నారు,
ప్రేమ పేరు చెప్పి టైం పాస్, డబ్బును మీరు తీసుకున్నారు మీ దగ్గర, మీ యొక్క ఫీలింగ్స్తో ప్లే చేస్తున్నారు, మీ యొక్క ఎమోషన్స్తో ఆడుకున్నారు. బట్ ఇప్పటికీ ఆ వ్యక్తి యొక్క థాట్స్ నుండి మీరు ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నారు. పదే పదే అప్సెస్ అవుతున్నారు, పొసెసివ్ అవుతున్నారు, ఆ వ్యక్తిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే డిటాచ్. ఈ యొక్క ఎడిక్షన్స్ నుండి బయటికి రండి, డిటాచ్ అవ్వండి, డిటాచ్ అయ్యి ఆలోచించండి ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని. కొంతమంది సిచ్యువేషన్లో ఏంటి అంటే మీ పార్ట్నర్ మీ గురించి చాలా ఆబ్సెసివ్గా ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ మీకు పొసెసివ్గా ఆలోచిస్తున్నారు, ప్యాషనేట్గా ఆలోచిస్తున్నారు, చాలా ఆకర్షితులు అవుతున్నారు, మీ పట్ల ఆకర్షణకు గురవుతున్నారు. ఒకప్పుడు లేదు, ఈ మధ్య మీ పార్ట్నర్ మిమ్మల్ని మీలో చేంజెస్ మీరు తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఆ వ్యక్తిని మీరు అవాయిడ్ చేసి ఉండొచ్చు, ఆ వ్యక్తిని మీరు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఒకప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు రివర్స్ సైకాలజీ అనేది అప్లై చేస్తున్నారు. నౌ ఆ వ్యక్తి మీ పట్ల చాలా అబ్సెసివ్ అవుతున్నారు, చాలా ఆకర్షణకు గురవుతున్నారు, ప్యాషనేట్గా మీ గురించి హై సెక్సువల్ థాట్స్ అనేవి ఉన్నాయి ఆ పర్సన్కి మీ పట్ల. ఓకే, ఎవరైతే యూనియన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ రీయూనియన్ అనేది కనబడుతుంది, రీకన్సిలేషన్స్ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఆ భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవుతున్నాయి. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తి పైన సైకిక్ అటాక్స్ చేసిన అయినా లేకపోతే వశీకరణ స్పెల్స్, లస్ట్ స్పెల్స్ ఉపయోగించినట్లయితే ఆ స్పెల్స్ నుండి బయటికి రాబోతున్నారు మీ వ్యక్తి. ఎస్, ఆ వ్యక్తి బయటికి రాబోతున్నారు. ఎవరైతే మ్యారేజ్ కోరుకుంటున్నారో, మ్యారేజ్ కమిట్మెంట్ మీ యొక్క వ్యక్తి నుండి కోరుకుంటున్నారో, మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీ వ్యక్తి మీకు ఇచ్చే అవకాశం ఉంది ఈ ఆగస్ట్ మంత్లో. అలా కావాలి అనుకున్నట్టయితే మీరు మేనిఫెస్టేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి. మేనిఫెస్టేషన్ తప్పనిసరిగా చేయండి మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్ లవ్ లైఫ్. ఓకే, అంత పాజిటివ్ చూడండి. ఎదుటి వారి గురించి మనం ఎక్కువగా ఆలోచించినట్లయితే మన యొక్క ఫ్రీక్వెన్సీ అనే మన యొక్క వైబ్రేషన్స్ అనేవి ఆ ఎదుటి వ్యక్తి వరకు కూడా చేరుతాయి. సో ఆ ఎదుటి వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు. ఓకే, జస్ట్ లీవ్. మీ యొక్క పనులపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, మీ యొక్క లైఫ్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, రీచ్ అవుట్ అవుతారు తనంతటి తానే. ఓకే, ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కావాలి అనుకున్నట్టయితే సెకండ్ మ్యారేజ్ పరంగా అయితే మీ యొక్క వ్యక్తి పైన స్పెల్స్ని ప్రయోగించడం వల్ల ఆ వ్యక్తి మీ వరకు మిమ్మల్ని రీచ్ అవుట్ అయితే చేయలేకపోతూ ఉన్నారు. ఎస్, థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తి పైన స్పెల్స్ని ఉపయోగించారు. అందుకని సెకండ్ మ్యారేజ్ కోరుకుని సెకండ్ మ్యారేజ్ అయితే అవ్వట్లేదు. కొంతమంది మ్యారేజ్ పరంగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎస్, పేజ్ ఆఫ్ వెసల్స్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వెసల్స్. ఎస్, మీ పార్ట్నర్ నుండి మిమ్మల్ని రీచ్ అవుట్ నేను ఇప్పుడు అదే చెప్పాను, మీ పార్ట్నర్ మీకు రీచ్ అవుట్ అవ్వట్లేదు. చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, సపరేషన్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, సేమ్ జెండర్ రిలేషన్షిప్ అవ్వచ్చు, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. ఆ పార్ట్నర్ని మీరు ఇంతవరకు మీట్ అయితే అవ్వలేరు, సరిగ్గా మాట్లాడుతున్నారు, కానీ త్వరలోనే ఆ పార్ట్నర్తో మీరు మీట్ అవ్వబోతూ ఉన్నారు, మీట్ అవ్వడానికి చూస్తూ ఉన్నారు. అండ్ ఆ పార్ట్నర్ నుండి కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు, ఎటువంటి విషయం చెప్పకుండా, ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా. సో మీ పార్ట్నర్ మీకు క్లారిటీ ఇవ్వబోతున్నారు. పేజ్ ఆఫ్ వెసల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఆ పార్ట్నర్ని మీకు మెసేజ్ కానీ, కాల్ త్రో కానీ, లేకపోతే మెసేజ్ త్రో కానీ మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, మీకు మెసేజ్ చెప్తారు, తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎందుకు మీ పట్ల ఇలా చేశారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని మీకు క్లారిటీ ఇస్తారు మీ పార్ట్నర్. ఎస్, రీకన్సిలేషన్, రీయూనియన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొంతమంది సిచ్యువేషన్లోని మీ పార్ట్నర్ వచ్చినా మీకు చెప్పేస్తారు మొహం మీదే, నో ఇక నేను టాలరేట్ చేయలేను, ఇక ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నా వల్ల కాదు, వస్తే పర్మనెంట్గా రా నా లైఫ్లోకి, లేకపోతే పూర్తిగా నీ లైఫ్ నువ్వు చేసుకో, నా లైఫ్ నన్ను వదిలే, నాకు నచ్చినట్టుగా నేను నా లైఫ్ని లీడ్ చేస్తాను, నీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి. కొంతమంది మొహం మీద చెప్పేబోతున్నారు, కొంతమంది పాస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది పాస్ట్ని విడిచిపెట్టి ప్రెజెంట్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు. లవ్ లైఫ్లో స్ట్రగుల్స్ని ఫేస్ చేసిన వాళ్ళు, బాధపడిన వారు, టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసిన వాళ్ళు, కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్ ఎండ్ అవబోతుంది. ఎందుకంటే ఇక్కడ వెల్తీ పరంగా కొంతమంది పీస్ని కోరుకుంటున్నారు. 10 of బౌస్ అనేది కంప్లీషన్కి సంబంధించింది. కొంతమంది కొన్ని సైకిల్స్ అంటే మీ యొక్క పాస్ట్ సైకిల్ని కొంతమంది ఎండ్ చేస్తున్నారు, కొంతమంది న్యూ సైకిల్ అంటే న్యూ పర్సన్ని కోరుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, న్యూ పర్సన్కి యాక్సెప్ట్ చేస్తున్నారు.
కొంతమంది పాస్ట్ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది పాస్ట్ పర్సన్ బాటా బాబాయ్ గుడ్ బై చెప్తున్నారు. వస్తే పర్మనెంట్ గారా, లేకపోతే నీ లైఫ్ లో నువ్వు నా లైఫ్ నన్ను లీడ్ చేయను, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నా వల్ల కాదు ఇంకా అని మొహం మీద చెప్పబోతున్నారు. ఇది మీ లవ్ లైఫ్. ఓకే, అండ్ మీరేం చేయాలి ఈ యొక్క సిచ్యువేషన్స్ నుండి, ఈ అన్ని సిచ్యువేషన్స్ నుండి మీరు బయటపడాలంటే పవర్ థాట్ థాట్స్, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, మీ యొక్క మైండ్ మీకేం చెప్తుంది, మీరేం చేయాలి, యాక్చువల్లీ మీ తరపు నుండి మీరేం చేయాలి, మీ యొక్క పవర్, మీ యొక్క ఓన్ పవర్, మీ యొక్క ఓన్ గట్స్ మీకేం చెప్తుంది, మీరు ఏం వినట్లేదు, మీరేం చెయ్యాలి. ఐ ఆమ్ సేఫ్, ఇట్స్ ఓన్లీ చేంజ్. ఓకే, I cross all bridges with joy and ease. The world unfolds into wonderful new experiences. My life gets better all the time. Yes. You are safe. You are divinely protected. You are divinely guided. Your divine blessings are always with you. It's only change. ఈ లైఫ్లో మీ యొక్క ఏవైతే చేంజెస్ వచ్చున్నాయో, ఏవైతే మార్పులు జరుగున్నాయో, ఇది మీ గుడ్, అంటే మీ హైయెస్ట్ గుడ్ గురించి, ఇలాంటి చేంజెస్ వచ్చాయి. ఇంత పెయిన్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది, బట్ యు ఆర్ సేఫ్. ఇట్స్ ఓన్లీ చేంజ్. ఏవైతే మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఏవైతే మీ పాస్ట్ పెయిన్ ఉందో దాని నుండి మీరు నేర్చుకున్నారు. నా లైఫ్లో ఈ యొక్క పెయిన్ నాకు కొంచెం, నా లైఫ్లో నేను ఎలా ఉండాలి, నేను కొన్ని నేర్పించింది ఈ యొక్క పెయిన్ అనేది, ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేవి. మీరు వండర్ఫుల్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు చెందగలిగారు. చూడండి, లైఫ్లో ఎన్నో లైఫ్ లెసన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుండి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. లైఫ్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ఐ క్రాస్ ఆల్ బ్రిడ్జెస్. మీరు అన్ని సిచ్యువేషన్స్ని క్రాస్ చేస్తున్నారు మీ లైఫ్లో విత్ జాయ్ అండ్ ఈజ్. మై లైఫ్ గెట్స్ బెటర్ ఆల్ ద టైమ్. ఎవ్రీ టైం పాజిటివ్గా ఉండమని యూనివర్స్ మీకు చెప్తుంది. ఎవ్రీ టైం పాజిటివిటీ, అంటే ఏవైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుండి బయటపడద్దు, అంటే బాధపడద్దు. బయటపడాలని ట్రై చేయండి, కానీ పారిపోవద్దు ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఆ థాట్ ప్రాసెస్తో ఉండాలని యూనివర్స్ మీకు చెప్తుంది. ఓకే, అండ్ ఈ సిచ్యువేషన్స్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఈవెన్ ఆల్ ఆస్పెక్ట్స్, హెల్త్, కెరియర్, వెల్త్, లవ్, ఈ యొక్క సిచ్యువేషన్స్ని, ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, మీరేం చేయాలి, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలి వీటన్నిటి నుండి. సరెండర్ నౌ. నేను అదే చెప్పాను, మీ యొక్క డైటీ, మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుడికి సరెండర్ చేయండి. మీ యొక్క పెయిన్ని, మీ యొక్క నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, మీ చేతుల్లో ఏదైతే లేదు, మీరు గట్టిగా దేన్ని, యూ కాంట్ ఫిక్స్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు దేన్ని ఫిక్స్ చేయలేరు. సరైన సమయం వచ్చినప్పుడు, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. సో దాన్ని ఫిక్స్ చేయొద్దు, ప్రయత్నం చేయండి, భగవంతుని ప్రార్థించండి, మేనిఫెస్టేషన్ చేయండి మీకేం కావాలో. బట్ డోంట్ ఫిక్స్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సరెండర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ డైటీ. మీ ఫియర్స్ అవ్వచ్చు, మీ యొక్క థాట్స్ అవ్వచ్చు, మీ యొక్క పెయిన్ అవ్వచ్చు, అన్నిటినీ భగవంతునికి సమర్పించండి. ఓవర్కమ్ చేయడానికి ఇదే ఒక దారి. మిమ్మల్ని ఎవరి అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకవేళ మీ బాధ చెప్పిన ఎవరో మీ యొక్క తమాషా చేస్తుంటారు, అలాంటి వాటిని విడిచిపెట్టేయండి. సెట్ హెల్తీ బౌండరీస్. క్వీన్ ఆఫ్ హార్ట్స్ అండ్ సెట్ హెల్తీ బౌండరీస్. మీరు మీ యొక్క మనసుకి సంబంధించిన రాజు, రాణి అవ్వచ్చు. మీ యొక్క హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఎవరిని అంత సులువుగా మీ యొక్క హార్ట్లో ప్లేస్ ఇవ్వద్దు. ఎందుకంటే చూడండి, మీ యొక్క హార్ట్ అనేది నాట్ ఏ వాష్రూమ్. ఓకే, మీ హార్ట్ అనేది వాష్రూమ్ కాదు, ఎవరైనా వచ్చి చేతులు కడుక్కొని వెళ్ళిపోవడం, మిస్యూజ్ చేయడం అలా కాదు. మీ యొక్క హార్ట్ని ప్రొటెక్ట్ చేయండి, ఎవరిని అంత సులువుగా రానివ్వద్దు. బౌండరీస్ని క్రియేట్ చేయండి, లిమిట్స్లో ఉంచండి. ఆ పర్సన్స్ని అంత వేగంగా అలౌ చేయద్దు, మీ యొక్క ఫీలింగ్స్తో ఆడుకోనివ్వద్దు. ఓకే, సెట్ ఏ హెల్తీ బౌండరీస్. ఇలా చేయడం వల్ల మీ యొక్క ఆబ్స్టికల్స్ నుండి మీరు బయటపడచ్చు. ఓకే, మ్యాజిక్ వర్క్స్ త్రూ యూ. మ్యాజిక్ అనేది ఎదుటి వారిలో లేదు. మీ యొక్క మ్యాజిక్ అనేది మీ చేతుల్లోనే ఉంది, మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో ఉంది, మీ లోపల. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో పక్కన పెట్టండి. మీ యొక్క ఇన్నర్ వరల్డ్, మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, మీ యొక్క ఇన్నర్ వర్క్ అనేది చేయండి.
బయట ఎప్పుడైతే మీరు కనిపించట్లేదు, నాకేమీ కనిపించట్లేదు, నాకేం దాళ్ళు కనిపించట్లేదు, అలా కనిపించకపోయినప్పుడు క్లోజ్ యువర్ ఐస్, రిమెంబర్ యువర్ గాడ్, ప్రే ద గాడ్, సరెండర్ ఎవ్రీథింగ్. అలా చేసినప్పుడు మీ యొక్క సిచ్యువేషన్స్ అనే మీలో ఓన్ మ్యాజిక్ ఉంది. మీ యొక్క లైఫ్ ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. యూ ఆర్ ఏ క్రియేటర్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్ ని ఇంకెవరో క్రియేట్ చేయడం కాదు, మీ లైఫ్ ని మీరే క్రియేట్ చేసుకోండి. ఆ శక్తి మీలో ఉంది. మ్యాజిక్ అనేది వర్క్ చేస్తుంది మీ ద్వారా. ఇంకేం చెప్పబోతుంది యూనివర్స్? ఓ మై గాడ్, డ్రీమ్ ద వరల్డ్ ఇంటూ బీయింగ్. ఎగ్జాక్ట్లీ. మీ డ్రీమ్స్ ని మీరే నెరవేర్చుకోగలరు. మీ డ్రీమ్స్ ని ఎవరో వచ్చి నెరవేర్చలేరు. ఓకే, మీ డ్రీమ్స్ అనేవి నెరవేరాలనుకున్నట్లయితే ఆ డ్రీమ్స్ గురించి వర్క్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి, అఫోర్ట్స్ అనేవి చేయండి. ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచించి వదిలేయడం కాదు, ఆలోచించింది లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి. లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డ్రీమ్ ద వరల్డ్ ఇంటూ బీయింగ్. ఏదైతే ఫిజికల్ మీరు అనుకుంటున్నారు, నా ఇన్నర్ వరల్డ్ లో మార్పులు అయితే వస్తున్నాయి నాకు తెలుస్తుంది. చాలా మంది స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా డౌన్లోడింగ్స్ అనేవి ఉంటాయి, ఛానల్ మెసేజెస్ చేస్తూ ఉంటారు కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ లో. ఓకే, నా ఇన్నర్ వరల్డ్ లో అయితే చేంజెస్ వస్తున్నాయి, బట్ ఫిజికల్ వరల్డ్ లో, ఈ ప్రాక్టికల్ వరల్డ్ ఎటువంటి చేంజెస్ రావట్లేదే. డ్రీమ్ ద వరల్డ్ ఇంటూ బీయింగ్. ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ మీరు సాకారం చేసుకోగలరు. ఆ మ్యాజిక్ మీలో ఉంది. యు ఆర్ ఏ మెజిషియన్. మీ ఇన్నర్ వరల్డ్ అంటే మీ పైన మీరు ఇన్నర్ వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫిజికల్ వరల్డ్ లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే ఓకే యూనివర్స్ ఈ ఆబ్స్టికల్స్ ని ఎలా చేంజ్ చేయాలో చెప్పింది, కెరియర్ వైజ్ అన్నిటి వైజ్. యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఈ ఆగస్ట్ మంత్ లో? యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ఓ మై గాడ్, టేకింగ్ రిస్క్. భయపడకండి. మీ లైఫ్ ఏదైతే అడ్వెంచర్స్ ఉన్నాయో అడ్వెంచర్స్ ని వెల్కమ్ చెప్పండి. ఎంబ్రేస్ ద చేంజెస్ కి ఎంబ్రేస్ చేయండి. భయపడద్దు. లైఫ్ లో రిస్క్ తీసుకోపోయినట్లయితే, అడ్వెంచర్ చేయకపోయినట్లయితే మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళలేరు. టేకింగ్ రిస్క్ చేయండి. ఆ రిస్క్ చేయాల్సిన ధైర్యాన్ని, సాహసాన్ని యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది, ఇస్తుంది కూడా. ఓకే, యూనివర్స్ మీకు ఇక్కడ చెప్పగానే చెప్తుంది ఏంటంటే, మీ లైఫ్లో ఒక గోల్స్కి, మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే రిస్క్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రిస్క్ మీరు తీసుకోండి, నేనున్నానని నమ్మండి, యూనివర్స్ మీతో ఉందని మీరు నమ్మండి. తప్పకుండా ఆ రిస్క్స్లో కూడా మీకు మీరు విన్ అవుతారు, మీకు విజయం అనేది చేకూరుతుంది. ఇంకేం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది యూనివర్స్ ఈ ఆగస్ట్ మంత్లో? కమ్యూనిటీ. ఓకే, మీరు ఒక ఓన్ కమ్యూనిటీని క్రియేట్ చేయబోతున్నారు. చాలా మంది యూట్యూబ్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఓన్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. మీరు ఒక టీమ్ని తయారు చేయబోతున్నారు. చాలా మంది ఆ ప్లాన్లో కూడా ఉన్నారు. ఓన్ పార్ట్నర్షిప్ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సోషల్ మీడియా ఎక్కువగా కనబడుతుంది. సోషల్ మీడియాకి సంబంధించి మీరు ఏదైనా కమ్యూనిటీని క్రియేట్ చేయబోతున్నారు. యూనివర్స్ చెప్తుంది గో హెడ్. మీకు సబ్స్క్రైబర్స్ పెరగబోతున్నారు, వ్యూవర్స్ పెరగబోతున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగబోతుంది, స్పాట్లైట్ లో పెరగబోతున్నారు. ఆపర్చునిటీని యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది. ఈ యొక్క ఆగస్ట్ మంత్ లో మీ యొక్క ఓన్ కమ్యూనిటీని మీరు తయారు చేసుకోబోతున్నారు. ఓకే, ఇంకేం బ్లెస్సింగ్స్? ఓ కరేజ్. నేను ఇప్పుడే చెప్పాను, ఆ యూనివర్స్ అనేది మీకు ధైర్యాన్ని అనేది ఇవ్వబోతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కరేజ్. ధైర్యంతో ముందుకు వెళ్ళండి, ఆ ధైర్యాన్ని నేను మీకు ఇస్తాను. ఓకే, ఇంకేం బ్లెస్సింగ్స్? ఓ త్రివింగ్, అభివృద్ధి. మీ లైఫ్లో అభివృద్ధి, అంటే డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఇంతవరకు మీ లైఫ్లో ఏదైతే స్టక్ పొజిషన్లో మీరు ఉన్నారో, స్టాగ్నేషన్లో మీరు ఉన్నారు, మూమెంట్ అనేది లేదో, ఏదైతే ఫాస్ట్నెస్ అనేది మీ లైఫ్లో మీరు కోరుకున్నారో అది మీకు లభించబోతుంది. త్రివింగ్ అభివృద్ధి చెందబోతుంది. ఈవెన్ కెరియర్ లైఫ్లో అవ్వచ్చు, లవ్ లైఫ్లో అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, కెరియర్ అభివృద్ధి అనేది చెందబోతున్నారు మీరు పూర్తిగా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకేం బ్లెస్సింగ్స్ ఈ ఆగస్ట్ మంత్లో యూనివర్స్ మీకు ఇవ్వబోతున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ఇంకేం బ్లెస్సింగ్స్? ఓ డిలైట్, ప్రశాంతత, పీస్ఫుల్ రిసొల్యూషన్స్ అనేవి మీకు లభించబోతున్నాయి. ఈవెన్ ఎనీ ఆస్పెక్ట్ కెరియర్లోని ఏదైతే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడాలనుకుంటున్నారు, ఎటువంటి సొల్యూషన్ మీకు దొరకట్లేదు, పీస్ఫుల్ రిసొల్యూషన్ అనేది మీకు దొరకబోతుంది యూనివర్స్ తరఫు నుండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ మెసేజ్ బ్లెస్సింగ్స్. ఆ సిచ్యువేషన్స్ నుండి బయటికి రాబోతున్నారు. ఓకే, దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్.
ఇది ఆగస్ట్ మంత్ లో మీ లైఫ్ లో వచ్చే చేంజెస్, ఆగస్ట్ మంత్ లో మీ ఆబ్స్టికల్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అయితే ఇవి. ఓకే, మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఎనర్జీని 1111 ఎనర్జీతో క్లైమ్ చేయండి. అలాగే యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. అలాగే మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ ని యూనివర్స్ కి సరెండర్ చేయండి. ఐ సరెండర్ ఎవ్రీథింగ్ అని మీరు కామెంట్ లో చెప్పొచ్చు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గైస్, బాయ్.